రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పనులు ప్రారంభించిన 6 నెలల కాలంలోనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ వాటర్, స్టర్మ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్డు వేస్తామన్నారు. గ్రామ కంఠాల బయట ఉన్న మౌలిక సదుపాయాల లెవెల్ కు సమానంగా గ్రామాల్లో నిర్మాణ పనులు చేస్తున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని తెలిపారు. అమరావతిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామ సభల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు మంత్రి నారాయణ. చాలా వెలుపు బయట ఏదైతే రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజ్, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ అనేది ఉన్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ముఖ్యమంత్రి గారు దాన్ని శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకుని అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ మెయింటైన్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్తూ జరిగింది. ఇప్పుడు